తర్వాత నెక్స్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు, మీరందరూ మాట్లాడిన తర్వాతే ఏం దిగారు అర్థమైందండి. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానంబున మునిగియున్న నాయంధరాహిత్యము సుజ్ఞానంబున బోధజేయు నా శిఖీ కర్పూరము ప్రజ్ఞావిలక్షణానంద స్వామి నా బంధంబులను గురించి నాకాజ్ఞాపించిన యటల్ వైద్యదం పాదాంబుజం విప్పులు. ఆత్మగురు శ్రీ నిర్మలాంబ సమేత శ్రీ ప్రజ్ఞావిలక్షణానంద స్వామి వారిని హృదయపీఠనంద దృష్టించుకొచ్చు సభాధ్యక్షులు కృష్ణమూర్తన్నయ్య గారికి, ఉపాధ్యక్షులు జగపతిరావు అన్నయ్య గారికి, సత్యనారాయణ అన్నయ్య గారికి, అలాగే గోపాలబాబు గారికి, కొమ్మర లక్ష్మణ ప్రభు గారికి, సభలో ఉన్నటువంటి అందరికీ కూడా ద్వాదశ సాష్టాంగ నమస్కారం అర్పిస్తూ శ్రీ నిర్గుణానంద ఏరం చెప్పి బయట వేరు వారు గురుతుల్యుడు. ఆ స్వామికి కూడా మేము కొన్నాళ్ళు సేవ చేసుకున్నాము. ఆయన కపటములైనటువంటి స్వరూపముతో చక్కని బోధను వెదజల్లేవారు. బయట చెట్టు వేరు అట్లాగే వారి శిష్యులు శ్రీ నిర్భయానంద గిడ్డ సత్యదాస్ భాగవతారు అంటే సింహదాటి ఇంకా అడవిలో ఉన్నటువంటి సింహము ఏ విధముగా అయితే సకల జంతువులు కూడా దరదరలాడతాయో ముందు, అదేవిధంగా వాగ్దాటితో హరికథా పితామహుడు కనుక ఆ స్వామి చెప్పే వాక్చాతుర్యము సకల శాస్త్రాలన్నీ కూడా తన గలమనందు దాచినటువంటి మహానీయుడు శ్రీ నిర్భయానంద గిడ్డ సత్యదాస్ భాగవతారు గురుతుల్యులు. వారికి ద్వాదశ నమస్కారములు అర్పిస్తూ సభలో ఉన్న పెద్దలందరూ కూడా ప్రతి వారు కూడా తమ అమూల్యమైనటువంటి విషయములను కపటము లేకుండా వ్యక్తం చేశారు. ప్రతి వారి వాక్యము కూడా యథార్థమే. ఎరుకలు కళ లోపల నేను అనుదించితి మేరనట్ల అనుదించితివి ఎరుక జన నేను మేరను ఎరుకతో జన వారు మనుషులు నెరిగేటి కొరకు గ్రంథము చేసి నెరిగే వరకు గురుబోధంతను మేల్క నరులారా చేకుంటే ఎరుకనే కళజోలి నెడుకున్న నిల్వ దాన్ని తిరిగేటి కొరకు గ్రంథము చేసి నెరిగే వరకు అని మనకి కృష్ణ ప్రభువుల వారు సభా విజ్ఞాపనలో చదివిస్తున్నారు. గుర్తెరిగే శరీరము మనలో ఉన్నటువంటి మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి జ్ఞానము అన్నవండి, తెలివి అన్నవండి, గుర్తు అన్నవండి. ఈ యొక్క తెలివి మనలో ఉండబట్టి మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జీవిత అంత్యం వరకు కూడా ఈ దేహం అనే క్షేత్రమునందు క్షేత్రజ్ఞుడనే నేననే ఈ గుర్తిరిగే శరీరం ఉండి సకల కర్మలకు కూడా అధిష్టానమై వ్యవహరిస్తూ ఇది ఏ తాత్కాలమై ఇది ఏ పాపపుణ్యములకు మూలమై సంకల్ప వికల్పములకు ఆధారమై సకల కర్మలకును అధిష్టానమై ఉండి వ్యవహరించేటువంటిది ఈ గుర్తెరిగే శరీరము. దీనికే సకల గ్రంథాల నుండి సకల మతాల నుండి ఏమైనా కానీ సమస్తము అండపిండ బ్రహ్మాండ బాంధాలన్నిటిలో కూడా
ఈ గుర్తిరిగే శరీరం అనే ఈ దేహమునందుండి సకల కర్మలకు ఆధారభూతమై వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో అది అనేకమైన విశంతీభావం చేతను విశదీకరింపబడి సకలానికి కూడా మూలాధారమై దాన్ని ఎక్కడ లేక చేస్తారో అని దాన్ని అదే పొడుకుంటూ ఇంతకు మిక్కిలి ఏమీ లేదని జనులను నమ్మింపజేస్తూ ఉండేటువంటి ఏదైతే ఉన్నదో అది మూలం లేని గుర్తిరిగే శరీరం. అయితే అందరూ కూడా సకల మతాలు వారు కూడా ఇదే వాస్తవమని నమ్మి ఉన్నారు అని ఇప్పటి వరకు చెప్పాడు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని ఏమంటున్నారు అనగా ఈ గుర్తిరిగే శరీరం అనే ఏ జ్ఞానం అవుతే తెలుగు అవుతే మనలో ఉండి తెలుసుకుంటున్నదో ఆ తెలుగుని కళగా మనకి నిరూపణ చేస్తున్నారు. ఇక్కడ మనకి కళ అనగా కనేది మేలకను చూస్తే లేకుండా పోయినప్పుడు కళ పోతుంది. మేలకను చూస్తే కళ తనంతో తానే లేకుండా పోతుంది. అట్లాగనే ఇప్పుడు మనము ఈ గుర్తిరిగే శరీరం అనే ఈ సకల విధములైన సంకుల సంసారము కూడా ఏ గుర్తు చేతనైతే నీవు గుర్తెరుగుతుంటివో ఆ గుర్తులు గురుకన్న చేత నేర్కోవాల్సి మనం. గురుతను కళలో నారీనలు లూరికే వచ్చి పొంది లయముగ శృతులను వడ కన్నయ్యలను గాంచి గురువరిచే మేలుకొంటే గురుతుండదన్నా ఆ పై మాట ఎరిగేదేదన్నా ఎరుకొక్కటి ఉంటేనే ఏర్పాటులు ఉండరు. ఎరుకొక్క చేగితే ఏర్పాటు చేసేటి గుర్తుండదన్నా ఆ పై మాట ఎరిగేదేదన్నా అని మన కవి చెబుతున్నారు. కవిపుంగం ఈ గుర్తెరిగే శరీరమే కదా మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జీవిత అంత్యం వరకు కూడా ఈ దేహం అనే క్షేత్రంలో క్షేత్రజ్ఞుడై ఉండి సకల కర్మలకు మూలాధారమై ఉండి రూపాలుగానే ఈ కన్యలను అనగా కోరికలను కామక్రోధాలు అనే కోరికలను ఉద్భవింపజేసుకుంటూ దాంట్లోనే పరిమితమై సుడిగుండములో పడినటువంటి చెత్తాచెదారం ఏ విధముగా అవుతే సుడిగుండంతో పాటు తిరుగుతూ ఉంటావో అదే విధంగా ఈ జ్ఞానం అనేటువంటి ప్రక్రియ ద్వారానే ఈ కర్మలన్నిటిని కూడా వెంబడింపజేసుకుంటూ తద్వారా పుణ్యపాపములని విచక్షణాత్మభావంతో విభజన చేసుకుంటూ అనేకత్వమును పొంది ఉంటుంది. అట్టి దాన్ని ప్రేమ చేయాలి. ఇది శాశ్వతము కాదు, అశాశ్వతము. ఏది శరీరము కాదు, శరీరం అశాశ్వతం అని అద్వైతం ఎప్పుడో చెప్పాడు. కానీ ఇదేంటి అశాశ్వతం ఉన్నాడంటే నీకు ఆగంతకంగా స్వప్నంలో నిద్రావస్థలో మెలుకు ఏ విధంగా వచ్చే వస్తుందో మెలుక సుషుప్తి లోపల నేనేలం తనకదాని ఏ తెంచినో గుర్తు ఆలేల బయలు లోపల ఆలయం తనకదాన్ని వచ్చునోయన్నా వచ్చి హెచ్చి చచ్చునోయన్నాట మనకి కలిపొంగడు. అందుచేత నిద్రలో మెలుకు ఎవరు నమ్మన్నారు? తనంతట తానుగానే వచ్చింది. అట్లాగే నీలో గుర్తెరిగే శరీరంలో ఒక విధమైన సంకల్పం వస్తుంది. ఆ సంకల్పం దేనివల్ల వస్తుంది అంటే రూపాలైనటువంటి జగము వలన కలుగుతుంది. ఏమిటి అంటే తండ్ర జగము వలన ఇది వస్తువు కనుక దీన్ని చూసిన వలన నీలో దీని యొక్క స్వరూపము, దీని యొక్క నామము, దీని యొక్క క్రియ నువ్వు వెలుగుతావు కనుక ఇది తండ్రాన్ని పేరు పెట్టుకున్నావు. తెలుసుకుంటున్నావు కదా. ఏ జ్ఞానం చేసి తెలుసుకుంటున్నావు? ఆ జ్ఞానంలో రూపం ఉందా? ఆ జ్ఞానం సనాతనంగా ఉంటుందా? నిద్రపోయినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడికి వెళ్ళినది? స్వప్నము కంటున్నప్పుడు ఎక్కడ ఉన్నది? జాగ్రత్తలో ఏ విధమైనటువంటి ఈ జీవితం అనే కళలో వ్యవహరిస్తున్నది అని దీన్ని నిజ విచారణ చేసుకుంటే అప్పుడు సద్గురుముఖత ఆ పాదాల విందంలో మధ్యకి ఎప్పుడైతే మనం తీరామో అప్పుడు ఏం చేస్తాడు? దాన్ని వివరణ అంతా సంపూర్ణంగా దాని అంతా కూడా గురుమూర్తి విశదీకరించి ఇది పోయే విధానం ఏదో చెప్తాడు.
అందుకొరకు మనం ఇక్కడికి వచ్చాం. అది పోయే విధానం, అది మేల్క అనే గుడి మేల్కను లెక్కొడతాడే. ఇప్పుడు నిద్రపోతున్న వ్యక్తులు మనం లెక్కొడతాం, మన పాపలు కానీ పిల్లలు కానీ అమ్మ నిగమ అని వాళ్ళు నిద్రలోంచి వెలుగులోకి వస్తారు కదా. అట్లాగే నీ స్వరూపం ఇది కాదుగా, గురుమూర్తి మేలుకొడుతారు కదా. ఆ మేల్కను మేలుకొట్టి మనము ఇది నిజము కాదు, దీనికి మూలం లేదు. దేనికి మూలం లేదు? శరీరానిక కాదు. శరీరానికి మూలం మన తల్లిదండ్రులు ఉన్నారు. ఇందులో వచ్చే విధానం ఈ గుర్తెరిగే తనువులకు మూలం లేదని మనం గురుముఖత ఇది లేనిది అని ఎరిగితే సరిగా ఆ పైన నుండి మనాలు అది పైగా పరిపూర్ణ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని చెప్తున్నప్పుడు, నీలో ఉండి తెలుసుకునే తెలివి ఏమీ లేదని చెప్తున్నప్పుడు నీవు ఏమైనా పేరు పెడతావు? పైదని పేరెప్పుడు లేక మనము వ్యక్తుల చేస్తాను పేరాయ పైకి ఇప్పుడు పోరా నీవు నేను ముసలిపోతే చాలను. జై సద్గురు మహారాజుకి. అటు ఇటు కొంచెం మార్పులు జరుగుతూ ఉంటాయి, ఎవరో ఏదో అనుకోవద్దు. ఎందుకంటే స్పీడ్లో ఇచ్చారు కదా, ఇందులో దాని ప్రకారం జవాబు అనేటువంటి ఆర్ట్స్లో పక్కన పెట్టి ఇప్పుడు సేవా విశిష్ట మంగళతాయారు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అమ్మాయి ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు తెలిసానంటే ఆ యూట్యూబ్లో వచ్చే మామూలుగా కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలోనూ